మాజీ మంత్రి హరీష్ రావుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం సింగరేణిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అనుమతి లేకుండా సింగరేణి నుంచి ఒక్క బొగ్గు పెళ్ల కూడా బయటికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సింగరేణి గనుల సందర్శనలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు సందర్శించారు. ఓపెన్ కాస్ట్ మైన్లు వారిలో ఉన్న ఇన్పుట్ క్రషర్స్ ద్వారా మనం క్రష్ ఎప్పుడైనా మనకు రైనీ సీజన్ లో కానీ లేకపోతే మనకు డిస్పాచ్ అపహాస్యం చేస్తూ కొంతమంది మాట్లాడినటువంటి మాటలు లేఖలు చూసిన తర్వాత నాకు మనసు కలిసి వేసి నేను ఇక్కడికి వచ్చి ఓపెన్ హౌస్ మీ అందరి సమక్షంలో ఇన్స్పెక్షన్ చేసి వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో చూశాను. ఇది కార్మికుల్ని అవమానపరచు, వాళ్ళ చెమటని శ్రమని అవమానపరచు, వారి ఆత్మగౌరవాన్ని అవమానపరచు. ఈ రాజకీయాల కోసం తెలంగాణ భవిష్యత్తుని, తెలంగాణ ఉన్న అతిపెద్ద ప్రభుత్వాన్ని సంస్థని ఈ రాజకీయ అవసరాల కోసం, స్వార్థం కోసం ఇటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పి మాత్రం చాలా స్పష్టంగా వారు చెప్తూ సింగరేణి అత్యంత పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా పనిచేయించడం కాదు, ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజలకి చెందింది, ఈ రాష్ట్ర ప్రజలది. ఇది అట్లాగే ఉంటుంది. దోపిడీదారులను కానీ డేగలను కానీ ఇది కన్నెత్తి కూడా చూడలేను. ఈ రాజకీయ అవసరాలు దీనిపైన వాడుకుందామంటే కూడా రోజు పేపర్లో సింగరేణి సంస్థ, సింగరేణి కార్మికుడి పైన, సింగరేణి యాజమాన్యం పైన నిరంతరం ప్రకృతి విరుద్ధంగా పనిచేస్తూ అహర్నిశలు కృషి చేస్తా ఉన్న కార్మికుల యాజమాన్యంపై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. దాంట్లో 1% అయినా వాస్తవాలు కనబడుతున్నాయని అడుగుతున్నారు. 1% అయినా ఇక్కడే కార్మికుడు ఉత్పత్తి చేస్తారు, అదే కార్మికుడు సోదరుడు దాన్ని కాపాడుకుంటాడు. మీ ఆఫీసర్లందరూ కూడా దాని సిస్టమ్స్ పెట్టి ముందుకు పంపిస్తారు. ప్రతిరోజు వస్తా ఉంది, సత్యదూరమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం అంటే దాన్ని సరి చేసుకునే కార్యక్రమం చేద్దాం. మా ప్రభుత్వానికి వెనుకాడ ప్రసక్తి లేదు. మీరు వ్యవస్థలను చాలా స్పష్టంగా 2007లో SAP కు సంబంధించిన అంశాన్ని మనం సింగరేణిలో పెట్టినాం, GPS ట్రాకింగ్ పెట్టినాం, జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ ఉన్నాక పకడ్బందీగా ఒక్క పెళ్ళే కూడా బయటికి పోవడానికి ఆస్కారం లేదు అని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, మీరు కూడా చెప్తా ఉన్నారు.